వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. గోవా అంటే మన దేశంలోనే టూరిస్టులకు మంచి ప్లేస్. ఇక్కడ పర్యాటకంగా వచ్చే ఆదాయం దేశంలో ఇంకెక్కడా పెద్దగా రాదేమో. అందుకే గోవాకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతూనే ఉంటుంది. మన దేశంలోనే కాదు, విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. గోవాలో పెట్టుబడులు పెట్టి దానికి రిటర్న్స్ కూడా అధికంగానే ఉంటాయని దేశంలోని అనేక మంది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. అందుకే నికర ఆస్తులు ఎక్కువగా ఉండే వ్యక్తులు హెచ్ఎన్ఐ గోవాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గోవాలో అద్దెలు విపరీతంగా ఉంటాయి. ఎప్పుడూ టూరిస్టులతో సందడిగా ఉంటుంది కాబట్టి అద్దెలు ఎక్కువైనా చెల్లించేందుకు టూరిస్టులు వెనకాడరు. మరి ముఖ్యంగా అంజునా, ఆర్పోరా, కలుగుంటే, బాగా, కాండోలిం, వాక్తార్, గోవా నార్త్ బీచ్, పోర్చుగీస్ లాంటి ప్రాంతాలు బీచ్లకు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెచ్ఎన్ఐలు ఈ ప్రాంతాల్లో ఉండే విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భూములు, అద్దెలు, ఇళ్ల ధరల్లో ప్రతి ఏటా 19% పెరుగుదల కనిపిస్తుంది. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. అద్దె రూపంలోనే ఆదాయాలు ఎక్కువగా ఉండడంతో హెచ్ఎన్ఐలు గోవాను ఎంచుకుంటున్నారు. పైగా ఇప్పుడున్న టేక్ యుగంలో గోవాకు టూరిస్టుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. సీజనల్ టైంలో అయితే ఇక్కడ లగ్జరీ హోటళ్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు అన్ని నిండిపోతున్నాయి. కాబట్టి బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశంలోనే రియల్ రంగం గోవాలో విపరీతంగా పెరుగుతోంది. టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి అద్దెల గురించి ఎవరూ పెద్దగా భయపడట్లేదు. ఇదే ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఐలు తమ పోర్ట్ పోలియోను పెంచుకునేందుకు గోవాను ఎంచుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇళ్లు ఉండడం కూడా ఒక లగ్జరీ స్టేటస్ సింబల్ గా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఓ విల్లాలను లేదంటే ఇళ్లును లేదా భూమిని అయినా కొనేస్తున్నారు.